హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పప్పీ వరల్డ్. ఈరోజు మీరు చూసేది ఏంటి అంటే మా ఇంట్లో ఉన్న చిన్ని కృష్ణయ్యకి కొత్త బట్టలు కుట్టారు పండగ సందర్భంగా. సో మీరు మా డాడీ డ్రెస్ స్వామివారికి ఈ వంకాయ కలర్ డ్రెస్ నుంచి ఆ గ్రీన్ కలర్ డ్రెస్ చేంజ్ చేస్తున్నారు కొత్తవి. మీరు అది చూస్తూ ఉండండి. ఆ లోపు మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. మీకు ఈ తమిళ చూడగానే అర్థమైపోయింది అనుకుంటా. కృష్ణుడికి తలనొప్పి మంది ఏంటి అనేది మీకు తెలుసుంటే మీరు కామెంట్ చేయండి. తను చిక్కి మీకు కృష్ణుడికి తలనొప్పికి మందు అనేది ఏందో తెలుసా మీకు? మనమైతే జడ్డు బాంబు పెట్టుకుంటాం, కృష్ణుడు ఏం పెట్టుకుంటాడు? We don't know, mommy. Please tell us. Yes, ma'am. Yes, mommy. Tell fast. ఓకే, నేను ఇప్పుడు చెప్తాను. ఏంటంటే ఒకసారి కృష్ణుడు పుట్టినరోజు నాడు సంగీతము, నాట్యము, ఇంకా బాణసంచ అంటే టపాకాయలు ఉంటాయి కదా, క్రాకర్స్, వాటినమాట అలాంటి పెద్ద పెద్ద అన్నీ కాలుస్తూ ఉత్సవాలు జరుపుకుంటారనమాట గొప్పగా. అలా అన్ని ఏర్పాట్లు చేశాక చాలామంది జనం వచ్చారు. సో శ్రీకృష్ణుడు మాత్రం ఆ సంబరాల్లోకి రాలేదంట. తనకిష్టం లేదంట. ఇంట్లోనే అలా అలిగి కూర్చున్నాడు. ఏంటి ఇంత సాధారణంగా అసలు ఎలాంటి వేడుకకైనా వస్తాడు, అలాంటిది నలుగురితో చేరడానికి ఈ కృష్ణుడు, ముందుండే కృష్ణుడు ఎందుకు రాలేదు అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. సో ఒకరు ఆ రోజు ఏమైంది, ఆయన ఎందుకు ఇష్టపడటం లేదు అని రుక్మిణి వచ్చి, స్వామి మీకు ఏమైంది, ఏమిటిది, ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు, ఇలాంటి ఇంత మంచి వేడుకలో ఎందుకు పాల్గొనడం లేదు అని రుక్మిణి అడిగింది. సో తనకు బాగా తలనొప్పి ఉందని అంటాడు కృష్ణుడు. అప్పుడు నిజంగా తలనొప్పి ఉందో లేదో అయితే మనకు తెలియదు. సో బహుశా ఏదో ఉండొచ్చు, కానీ ఆయన నటించడంలో కూడా చాలా సమర్థుడు అనమాట. మీకు తెలుసా? సో వైద్యుడిని పిలిపిస్తాడు. వైద్యుడు అంటే డాక్టర్ని పిలిపిస్తాడు. రుక్మిణి వైద్యులు వచ్చారు. రుక్మిణి వస్తుంది, వైద్యుడు డాక్టర్ వచ్చిండు. సో కృష్ణుడికి ఆ మందు ఈ మందు ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. ఇవన్నీ నాకు పని చెయ్యవు అని కృష్ణుడు అంటారు. ఇంకేం కావాలి, ఏం చేద్దాం చెప్పండి స్వామి అని అక్కడ ఉన్న జనం అందరూ అడిగారనమాట. అక్కడ జనాలందరూ చూస్తున్నారు. అదే టైంకి సత్యభామ వచ్చింది, నారదుడు కూడా వచ్చాడు. ఏమైంది, ఏం జరిగింది అని ప్రతి ఒక్కరు కంగారు పడుతూ ఏమైంది అని అడుగుతుంటారు అనమాట. కృష్ణుడికి బాగా తలనొప్పిగా ఉంది, మేమేం చేయాలి అని అడుగుతారు. సో కృష్ణుడు చెప్తాడు, నన్ను నిజంగా ప్రేమించే వాళ్ళు ఎవరైనా మీ పాదాల కింద నుంచి కొంచెం ధూళి తీసి నా నుదిటి మీద రుద్దండి, నొప్పి తగ్గిపోతుంది అని చెప్తాడనమాట. మనమైతేనేమో జెండు బాంబు పెట్టుకుంటాం. కృష్ణుడు అట్లా కాదు. తనని ప్రేమించే వాళ్ళ కాళ్ళ కింద ఉన్న దుమ్మును తీసి అలా నుదిటి మీద రాస్తే మాత్రమే తలనొప్పి పోతుంది అని అంటాడు. సో అందరూ అవాక్కైపోతారు, అదేంటి ఇలా అన్నాడు కృష్ణుడు అని. ఇక రుక్మిణి కూడా, అమ్మో ఇలా చెయ్యడం మహాపాపము, నేనైతే చెయ్యలేను అని తను అంటుంది. అక్కడ ఉన్న నారదుడు అందరూ అలానే అంటారు, అమ్మో ఇలాంటి పాపం మేము చేయలేము, ఇలాంటి పని చేసి మేము వేరే నరకానికి వెళ్తాము, సో మేము ఇలాంటివి చేయలేము, నరకంలో మాడి మసైపోతాము అనేసి నారదుడు అంటాడు. సో ఎవరు ఏది చెయ్యరనమాట అలాంటి పని. ఈ వార్త బృందావనంలో ఉన్న గోపికకు తెలుస్తుందన్నమాట. గోపికలందరికీ తెలిసి రాధ తన పైట చెంగును తీసి నేలపై వేసి గోపికలందరినీ దాని మీద తీవ్రంగా డ్యాన్స్ చేయమని చెప్తుంది. అలా డ్యాన్స్ చేస్తున్నప్పుడు వాళ్ళ కాళ్ళకున్న మట్టి మొత్తం ఆ వస్త్రానికి అంటుతుంది. అప్పుడు నారదుడికి ఈ వస్త్రాన్ని ఇచ్చి కృష్ణుడి యొక్క తల చుట్టూ కట్టమని చెప్తుంది. వస్త్రాన్ని చుట్టగానే తలనొప్పి మాయమైపోతుంది. ఆయన ఎప్పుడు తాను దేనికి విలువ ఇస్తారు అని స్పష్టం చేస్తుందన్నమాట. అంటే రాజులతో పాటు తిరిగిన రాజ్యాలను తనకి కానుకగా ఇచ్చిన ఆయన ఎట్లా ఫీల్ అవుతాడు అంటే తన భక్తితో ప్రేమతో చేసే పనికి మాత్రమే ఎంతో విలువ ఉంది అనేది తను ఫీల్ అవుతాడని ఈ కథ సారాంశం అనమాట. అంటే బంగారాలు పెట్టి పైసలు ఇచ్చి అలాంటివన్నీ కాదు, ప్రేమతో చేసే పని, అది మట్టి ధూళి అయినా కానీ తనకు ఎంతో ఇష్టము అని ఒక చిన్న కథ రూపంలో చెప్పారు. ఎలా ఉంది స్టోరీ?
బాగుంది మమ్మీ. సూపర్ ఉంది మమ్మీ. కొత్త స్టోరీ నేర్చుకున్నాము. అవును. ఓకే, నాలెడ్జ్ థ్యాంక్ ఇంకా యూ పెరిగింది మమ్మీ నీ వల్ల. అబ్బో అవునా, థ్యాంక్ యూ చిక్కి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. And don't forget to click the icon bell.